ఈజ్ ద షిప్ కూడా అరెస్ట్ అవుతుందని మీలో ఎంతమందికి తెలుసు? ఎస్, షిప్ కూడా అరెస్ట్ అవుతుంది. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చెప్తా, రండి చూపిస్తా. ఇది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఎంతమందికి తెలుసు? రోజు మనం వెళ్ళే షిట్ అండి. ఆ షిట్ ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వచ్చి ఇందులో 4 ఛాంబర్స్ ఉంటాయి. మొత్తం ట్రీట్ అయ్యి క్లోరినేషన్ అన్నీ డిస్ఇన్ఫెక్ట్ అయ్యి ఆ వాటర్ డిస్ఇన్ఫెక్ట్ అయిన తర్వాత సముద్రంలోకి వస్తుంది. ఓవర్ బోర్డ్ చేస్తాం. కానీ దీనివల్ల షిప్ ఎలా అరెస్ట్ అవుద్ది అంటారా? ఎస్, అదే మనం రెస్ట్రిక్టెడ్ ఏరియాస్లో సముద్రంలోకి వదిలినా లేదా పోర్ట్ ఏరియాస్లో సముద్రంలోకి వదిలినా ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా వచ్చింది షిప్ అరెస్ట్ అయిపోద్ది. అది అవ్వకుండా ఉండాలి అంటే ఈ వాల్కి సీల్ వేసాం చూసారా, ఓవర్ బోర్డ్ వెళ్ళకుండా వాల్ సీల్ వేసుకుంటాం. ఇది క్లీన్ డ్రైన్ ట్యాంక్, అంటే మన షిప్లో ఉండే ఒక ట్యాంక్. ఆ ట్యాంక్లోకి పంపిస్తాం ఆ వాటర్ని. ఎప్పుడైతే పోర్ట్ నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు ఈ క్లీన్ డ్రైన్ ట్యాంక్ అనేది పంప్ అవుట్ చేసుకుంటాం, బయటికి వదిలేస్తాం సముద్రంలోకి మిడ్ సీకి వచ్చాక. అంతే.